హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో హైర్ హైస్, లోవర్ లో కాన్సెప్ట్ అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సో, క్వెషన్ నంబర్ వచ్చేటప్పటికి 2.1 హైర్ హైట్స్, లోవర్ లోడ్స్ అండ్ మాడ్యూల్ కంప్లీట్‌గా వచ్చేటప్పటికి మార్కెట్ నిర్మాణం, మార్కెట్ స్ట్రక్చర్‌లో మనం హైర్, లోవర్ లో కాన్సెప్ట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ హైర్ హైర్స్, లోవర్ లో అనే పదాలు మార్కెట్ ట్రెండ్‌ని గుర్తించడానికి ముఖ్యమైన ప్రైస్ యాక్షన్ భాగాలు. ప్రైస్ యాక్షన్‌లో మనకి హైర్ హై అండ్ లోవర్ లో అనే పదాలనేవి మార్కెట్ ట్రెండ్‌ని గుర్తించడానికి ఉపయోగించే ముఖ్యమైన పదాలు. ఇవి మార్కెట్‌లో కొనుగోలు మరియు అమ్మకాల మధ్య మానసిక స్థితినైతే ప్రతిబింబిస్తాయి. ఇవేం చేస్తాయి మార్కెట్‌లో బయింగ్ అండ్ సెల్లింగ్ మధ్య మనకి మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్నైతే ప్రతిబింబిస్తాయి. అండ్ ట్రెండ్‌ని అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా ఏంటంటే ట్రెండ్‌ని అర్థం చేసుకోవడంలో ట్రేడింగ్‌లో ఏంటంటే రైట్ ఎంట్రీ, రైట్ ఎగ్జిట్ నిర్ణయాలు తీసుకోవడానికి మనకి ఈ హైర్ హైర్స్ అండ్ లోవర్ లోవర్స్ అనేవైతే కీలక పాత్ర అనేవైతే పోషిస్తాయి. మనం ఒకసారి ఇన్ డెప్త్‌గా దానికోసం అయితే తెలుసుకుందాం. సో, దీనికోసం మనం ఇంకొంచెం డెప్త్‌గా అనేదైతే మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హైర్ హై. అసలు హైర్ హై అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. హైర్ హైర్ అంటే ఏమిటంటే హైర్ హైర్ అంటే ప్రస్తుత స్వింగ్ హై. సో, ప్రస్తుతం ఉన్న స్వింగ్ అనేది హై. ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ ని మనం హై అంటాం. గత హై కంటే ఎక్కువ స్థాయిలో ఉండడం. సో, ఎగ్జాంపుల్ వీటిని మనం హైయర్ హైస్ అంటాం. సో, ఇక్కడ ఏంటి గత హై కంటే అంటే ఏమొస్తుంది? సో, ఇది పాస్ట్ హై అనుకుంటే. సో, దీనికంటే వచ్చే హై అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పోల్చుకుంటే ఇక్కడ హై అనేది ఈ విధంగా మనకి హై అనేది ఈ విధంగా వెళ్తుంది. సో, దీన్నే మనం హైయర్ హై అంటాం. ఎగ్జాంపుల్ మనం బుల్లిష్ ట్రెండ్ అనేది అయితే చూడవచ్చు. సో, దీన్ని మనం ఏమంటాం? బుల్లిష్ ట్రెండ్ అంటాం. అండ్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది 10,200. సో, నేనిక్కడ 10,200 అనేదైతే ఇచ్చాను. సో, అదేవిధంగా 10,400, 10,650 ఈ విధంగా హైర్ హైస్ అనేవైతే మూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వీటిలో మనం చూడాల్సిందేంటంటే హైయర్ లోస్. హైయర్ లోస్ అంటే ఏంటి మనకి పుల్ బ్యాక్ జరిగిన తర్వాత ధర గత కనిష్ట స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. సో, పుల్ బ్యాక్ జరిగిన తర్వాత మనకేంటంటే గత ధర ఏదైతే ఉందో గత ధర అనేది పుల్ బ్యాక్ జరిగింది. సో, ఎక్కడి నుంచి వెళ్ళింది. సో, పుల్ బ్యాక్ జరిగింది. గత ధర కంటే కనిష్ట స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. సో, ఎగ్జాంపుల్ మనకి వీటిలో ఏమంటారంటే హైయర్ లోస్. సో, వీటిలో ఏమంటారు హైయర్ లోస్. సో, ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఈ ట్రెండ్ హెల్తీనెస్‌నైతే చెక్ చేస్తుంది. సో, మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇక్కడ మనకి 10,600 ఉందనుకుందాం. సో, ఈ ఏరియాలో పర్టిక్యులర్‌గా మనకి ఇక్కడ ఇంకొక మీకు డిఫరెంట్‌గా ఇస్తున్నాను. ఇక్కడ ప్రైస్ రేంజ్ అనేది ఇక్కడ 10,650 ఉంది. అండ్ ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు మనకి ఇక్కడ మీరు చూడండి. సో, దీన్ని అర్థం చేసుకోండి చెప్తున్నాను మీకు. అండ్ ఇక్కడ మనకి 10,450 మళ్ళీ ఇక్కడ పైన ఏమవుతుంది? సో, పైనేంటి మళ్ళీ అగైన్ 10,800 సో, ఈ విధంగా అంటే హైయర్ లోలో ఏమవుతుందంటే పుల్ బ్యాక్ జరిగిన తర్వాత ధర గత కనిష్ట స్థాయి కంటే అంటే గత ధర కనిష్ట స్థాయి ఇదే కదా కనిష్ట స్థాయి. సో, దీనికంటే ఎక్కువ స్థాయిలోకి వెళ్తుంది. ఎక్కువ స్థాయిలోకి వెళ్తుంది. సో, దీన్ని మనం ఏమంటామంటే హైయర్ లోస్ అని అంటాము. సో, దీన్ని మనం ఏమంటాము హైయర్ లోస్ అని అంటాము. సో, ఎగ్జాంపుల్ మీకు ఒక డ్రాయింగ్ అనేది తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా మనకి హైయర్ హైస్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి హైయర్ హైస్. సో, ఇక్కడ మనకి హైయర్ హైస్. సో, అంటే ప్రైస్ అనేది ఈ విధంగా వెళ్తుంది. సో, వీటిలో మనం ఈ ప్రతి పాయింట్‌ని కూడా మనం ఏమంటాం? హైయర్ హైస్ అంటాము. సో, అదే విధంగా ఇక్కడ ప్రతి లోవర్ పాయింట్‌ని కూడా మనం ఏమంటాము? హైయర్ లోస్ అంటాము. సో, ఇది మనకు కంప్లీట్‌గా హైయర్ హై, హైయర్ లో కాన్సెప్ట్ అన్నది. సో, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మనం చూడాల్సిందేంటంటే లోవర్ లో అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. లోవర్ లో. సో, లోవర్ లో అంటే ఏమిటి మనకి? ప్రస్తుత లో గత లో కంటే తక్కువగా ఉండడాన్ని మనం లోవర్ లో అంటాం. దీన్నే మనం బేర్ ట్రెండ్ అనొచ్చు. లేదంటే డౌన్ ట్రెండ్ కూడా అనొచ్చు. సో, దీన్నేమంటాం మనం బేర్ ట్రెండ్ అనొచ్చు. లేదంటే డౌన్ ట్రెండ్ అనేది కూడా అనొచ్చు. అంటే లైక్ ఎగ్జాంపుల్ అనేదంటే ఈ విధంగా. సో, ఇక్కడ ఏముంది ప్రస్తుతలో ఏది? ఇది ప్రస్తుతలో. ప్రస్తుతలో అనేది మనకి ఇది. ఈ లో కంటే నెక్స్ట్ వచ్చే లో అనేది ఇంకా తక్కువగా ఉండడం. ఈ లో. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 10,200 ఉంటే ఇక్కడ 10,050 ఉంది. ఇక్కడ 9850 ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో, దీన్నేమంటాం మనం? దీన్ని మనం డౌన్ ట్రెండ్ అనేసి అంటాం. సో, అదే విధంగా ఇక్కడ లోవర్ హై అంటే ఏంటి? ఒకసారి చూద్దాం. పుల్ బ్యాక్ జరిగిన తర్వాత పుల్ బ్యాక్ అంటే దీన్ని మనం పుల్ బ్యాక్ అంటాము. లోవర్ హైలో ఏంటంటే మనకి
పుల్ బ్యాక్ అంటే ఏంటి? సో దీన్ని మనం పుల్ బ్యాక్ అంటాము. పుల్ బ్యాక్ జరిగిన తర్వాత ధర గత హై కంటే తక్కువ స్థాయిలో ఆగి తిరిగి పడిపోవడం. గత ధర హై కంటే సో పుల్ బ్యాక్ జరిగిన తర్వాత గత హై కంటే తక్కువ స్థాయిలో అంటే ఇక్కడికి వెళ్తుంది మాట. ఈ ధర ఇక్కడికి వెళ్తుంది కదా! అంటే దీనికంటే ఇక్కడ తక్కువ స్థాయిలో ఆగి పడిపోవడాన్ని అంటాం. సో ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇది మనం 9850 అనుకుందాం. సో అగైన్ ఇది మనకి పుల్ బ్యాక్ దగ్గర తీసుకుందాం. సో దీన్ని మనం జనరల్‌గా దీన్ని మనం 9850 అనుకుందాం. ఒక నిమిషం. సో దీన్ని మనం 9850 అనుకుందాం. సో అగైన్ ప్రైస్ అనేది 9950కి వెళ్ళింది. అగైన్ ఫాల్స్ అగైన్ అయింది. 9700 అయింది. సో అంటే మనకి దీంతో పోల్చుకుంటే ఈ ప్రైస్ అనేది అయితే తక్కువ ఉంటుంది. అంటే ఇది లోవర్‌లో అనేది న్యూ లోవర్‌లో అనేది అయితే ఫార్మేషన్ అనేది అయితే జరుగుతుంది. సో దీన్ని ఏమంటే మనం లోవర్ హై అని అంటాం. సో ఈ విధంగా మనకి హయ్యర్ హై, లోవర్ హై కాన్సెప్ట్ అనేది సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఏ విధంగా లోవర్ హై కాన్సెప్ట్ అనేది అయితే ఉంది. ఇక్కడ మీరు చూసింది ప్రతిది కూడా అంటే ఇక్కడ హై ఉంది. సో లోవర్ హై, లోవర్ హై, లోవర్ హై. ఇవన్నీ కూడా మనకి లోవర్‌లో, 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 లోవర్‌లో. సో ఇది మనకి లోవర్‌లో, లోవర్ హై యొక్క కాన్సెప్ట్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది అయితే చెప్పదలుచుకున్నాను. హైయర్ హై, హైర్ లో. సో ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? అప్ ట్రెండ్. ఓకే. అండ్ లోవర్ లో ప్లస్ లోవర్ హై ఈక్వల్ టు డౌన్ ట్రెండ్. ఈ కాన్సెప్ట్ కానీ ప్రైస్ యాక్షన్ లో ట్రెండ్ ని అర్థం చేసుకోవడానికి ఎంట్రీ ఎగ్జిట్ స్థిరంగా నిర్ణయించుకునేందుకు అత్యంత కీలకం. ఓకేనా? ట్రెండ్ ను సరైన సమయంలో గుర్తించి ట్రేడింగ్ చేస్తే లాభాలు, అవకాశాలు అనేవి అయితే పెరుగుతాయి. సో మనకి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ హైయర్ హై, లోవర్ లో కాన్సెప్ట్ అనేది అయితే మనకి చాలా ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ లో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ.